వెల్కమ్ టు కీ కలర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు టాలీవుడ్ లో ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయనలోని డైరెక్టర్ కన్నా రైటర్ ను ఎక్కువ ఇష్టపడతారు. డైరెక్టర్ అయిన తర్వాత పెన్ పవర్ తగ్గిందన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో అల్లు అర్జున్ కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఇది వెంకటేష్ తో త్రివిక్రమ్ కు మొదటి సినిమా. తప్పుగా వినలేదు మీరు, నిజమే. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. బాగుంది కదక్క. కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. రాజమౌళి పాస్పోర్ట్ అప్పగించే ముందు మహేష్ బాబు హడావిడిగా పూర్తి చేసిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కనిపించలేదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా సినిమాను చుట్టేసేలా చేశారని, అందుకే పెద్దగా క్వాలిటీ రాలేదు అనుకున్నారు. అదే సమయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ మరో కలేజా రేంజ్ ఇంటెలెక్చువల్ స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. చివరికి తేలిపోయింది. ఈసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. అల్లు అర్జున్ నార్త్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ భారీ స్కేల్ సినిమా అని చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా అర్జున్ అట్లీకే ఓటేశారు. దీంతో ఆ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ త్రివిక్రమ్ ఈ మధ్యలో ఓ సినిమా తీయాలని సంకల్పించారు. వెంకటేష్ తో సినిమాను లైన్ లో పెట్టుకున్నారు. ఆయన పెన్ను చురుగ్గా పనిచేసింది. స్టోరీ రెడీ అయిపోయింది. క్లాప్ కొట్టడమే తరువాయి. వెంకటేష్, త్రివిక్రమ్ అనేసరికి అందరికీ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి గుర్తుకొస్తాయి. ఆ రేంజ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ చాలా మందికి నిజం తెలిసిన మైండ్ లో రిజిస్టర్ కాని నిజం ఏంటి అంటే ఆ సినిమాలకు దర్శకుడు త్రివిక్రమ్ కాదు. ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను, ఇదే లాస్ట్. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు సినిమాలకు దర్శకుడు విజయ్ భాస్కర్. రచయితగా త్రివిక్రమ్ ఆ సినిమాలకు వర్క్ చేశారు. ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అతడు సినిమాతో యువ హీరోలకు ఫేవరెట్ దర్శకుడు అయ్యారు. వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం, సందర్భం ఏర్పడలేదు. సీనియర్ హీరోలు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న తరువాత ఇటీవలే గాడిన పడుతున్నారు. వారికి తగ్గ స్క్రిప్ట్ పడితే 100 కోట్ల కలెక్షన్లు ఉంటాయని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు ఆ బడ్జెట్ సపోర్ట్ తో పాటు కాలం కూడా కలిసొచ్చింది. సూపర్ హిట్ సినిమా తర్వాత మంచి కాంబినేషన్ కోసం వెంకటేష్ చూస్తున్నారు. త్రివిక్రమ్ అవసరం కూడా అదే. అంతే, సెట్ అయిపోయింది. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో తొలి సినిమా పట్టాలెక్కుతోంది. మళ్ళీ సిరి నా ప్రాణం, తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. వెంకటేష్ కన్నా ఇప్పుడు త్రివిక్రమ్ కు అసలైన ఛాలెంజ్. దర్శకుడిగా మారిన తరువాత రైటర్ గా ఆయన చామ్ కోల్పోయారని వస్తున్న కమెంట్లకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. గుంటూరు కారంలో అంతా కారమే ఉండటం దీనికి కారణం. ఆడి మీద చేయబడిందో నేను మడిచిని కాదు. త్రివిక్రమ్ ను అందరూ ఇండస్ట్రీలో గురూజీ అంటారు. గురువైనా శిష్యుడైనా ఇండస్ట్రీలో మాట్లాడేది సక్సెస్. త్రివిక్రమ్ ఇప్పుడు ఓ సక్సెస్ కొట్టాల్సి ఉంది. ఇప్పుడు వెంకటేష్ తో ఓ ఘర్షణ లాంటి సినిమాలు తీసి రిస్క్ చేయలేరు. శైలేష్ కొలను అలాగే సైంధవ్ తీసి బోర్లా పడ్డారు. అందుకే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. త్రివిక్రమ్ సిగ్నేచర్ శైలిలో ఎమోషనల్ కథాంశం, హాస్యం, బలమైన కుటుంబ సంబంధాలు చుట్టూ తిరిగే కథను ఎంచుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు మరింత స్టార్ పవర్ జోడించేందుకు ఛాన్స్ ఉంది అంటున్నారు. రామ్ చరణ్ లేదా మరో హీరో కీలక పాత్రల్లో చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు పరాజయాలతో దర్శకుడు స్టామినాను అంచనా వేయలేం, కానీ కాంబినేషన్ మాత్రం హైలైట్ అవుతుంది. మరి త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ ట్రెండ్ సృష్టిస్తుందా? అతడు సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఒకటి పాపులర్. ఈ వయసులో కావాల్సింది జ్ఞాపకాలే అంటాడు నాజర్. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. త్రివిక్రమ్ తన పెన్ను పవర్ తో వెంకీకి ఇచ్చిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని మించి భవిష్యత్తులో గుర్తు చేసుకునే క్లాసిక్ ను తీసుకురావాలి. అది నేటి తరానికి నచ్చేలా తీర్చిదిద్దాలి. అప్పుడే త్రివిక్రమ్ కు మళ్ళీ అర్జున్ దొరుకుతాడు, లేదంటే అందకుండా వెళ్ళిపోతాడు. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ కలర్స్. దిస్ ఈజ్ కీ కలర్స్. ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ అటు కాదు ఇటు.